ఇది మా ఊరు, ఇది మా ఇల్లు. ఇగో ఈడ బిజీగా పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు కదా, ఈయననే మా తాత. పేరు శంకరయ్య. ఊర్లందరూ కాకా అని పిలుస్తారు. పొద్దుగల్ల లేచిన నుంచి రాత్రి వండుకునేదాకా ఈయన పిలిచే పేరు. పావని పావని పావని. తాతకు ఇష్టం లేదని తెలిసినా రోజు ఊరోళ్ళు అడిగే 2 మాటలు. ఒకటి, అవునే, ఈ పండక్కన తీసుకొస్తున్నావు లేదా మరి నీ బిడ్డని? 2. ఇంకెన్ని రోజులు ఆ చిన్నపిల్లని వేసుకుని ఒక్కడు ఉంటావు? వీళ్ళకు మా అత్తమ్మనే కరెక్ట్. ఇప్పుడు చూడుండ్రి. ఆగు, పొద్దుగలని తీరిందా ముచ్చట్లకి? మా ఇంటికి వచ్చి మా అన్న మీద ముచ్చట్లు పెడుతున్నారా? మంచిగున్నారు పోన్రి. ఈ ఊళ్ళో ఎవ్వరిని కూడా తాతనొక్క మాట అననీయది మా అత్తమ్మ. తాత కూడా అత్తమ్మ రాగానే పావని, అత్తమ్మకి చాయ్ తీసుకురా. సాలు మస్తు అయిపోయింది. చెప్పిన కాడికిగా రోజు ఇదొక పంచాయతీ అయిందా మీకు? అందరినైతే ఏదో ఒకటని పంపిస్తున్నాం గాని అసలు ఇల్లు అడుగుతున్న బిడ్డ ఎవలు? 5 ఏళ్ల కింద ఒక రోజు అగో అప్పుడు పోయింది. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా అమ్మ లెక్క పెంచింది మా చిన్నమ్మ. అప్పటి నుంచి తాత ఫోటో చూసుకుంటా ఏడుస్తూనే ఉంటుంది. నా గురించి తాత గురించి రోజు ఫోన్లో అడుగుతూనే ఉంటుంది. ఇవి జాలవన్నట్టు వాళ్ళ దోస్తెవలో ప్రసాదం తెచ్చిస్తే ఆ డబ్బాల ఎర్రదారం చూసి అంత పానం అమ్మకు తాత అంటే. కానీ తాతకు అమ్మ మీద కోపం ఇంకా తక్కువ కాలే. అసలు ఇళ్ళని ఎట్లా కలపాలనా అని ఆలోచిస్తుంటే ఎన్నడు లేందొక రోజు. పవని, ఏం చేస్తున్నవి? ఇటీ, నేను చేస్తా. ఏమన్నా పని ఉంటే చేసుకోపో. అన్నా, ఊకే అన్నదాని గురించి నువ్వన్నీ ఆలోచించకే. మస్తు అంటారు, మనది మనకు తెలుసు. ఏదేమైనా కానీ నా బిడ్డ పోయినప్పుడు నువ్వే తీసుకొచ్చినవే నాకు ఇప్పటికీ ఇంకా గుర్తొస్తుంది. నేను మర్చిపోనే. బాబాయ్ పనికి పోయినాక నేను ఎప్పటిలెక్కనే అమ్మకు ఫోన్ చేసిన. హలో హలో పవని, అమ్మ. తిన్నరానే? తిన్నావా నువ్వు? పన్నాడా తాత? అవునమ్మా. ఏమైంది? చూడాలనిపిస్తుంది నీకు. ఏమైందే? తాత రోజు బాధపడుతున్నాడే అమ్మ నీకోసం. నేను ఉంటే ఎంత మంచుకుంటుండేని. అవునే అమ్మ, మస్తు బాధ అవుతుంది. తాతని నువ్వే చూసుకోవాలి. అవునే అమ్మ, ఎప్పుడు వస్తావే నువ్వు? నాకు కూడా రాబుద్ది అవుతుంది. ఒక్కసారి రావచ్చు కానీ అమ్మ. తాత కోపం తక్కగానే నేను వస్తానే. సరే అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఏం కాలేదు, నార్మల్గానే ఉంది. షీఈస్ ప్రెగ్నెంట్. మెడిసిన్స్ రాసిస్తాను, వాడుకోండి. ఐదేండ్ల నా కోపం
సిన్నోని చూడంగానే యాడపోయిందోరా. అందుకే అన్నారు రక్త సంబంధం గట్టిది.